హాయ్ అందరికీ కార్తీక మాసం మొదటి సోమవారం శుభాకాంక్షలు. అందరూ మొదటి సోమవారం ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడే పూజ అయింది. 4:20కి లెగిసాను. నేను 5:30 కల్లా నాకైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. పూజ ఎలా చేశానో చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కనిపిస్తుందో లేదో, ఇప్పుడైతే బయట ఎలా చేసుకున్నానో చూపిస్తున్నా. ఆల్రెడీ తులసికోట దగ్గర అయితే దీపం వెలుగుతుంది. ఇక్కడ ఇదిగోండి, తులసికోట దగ్గర అయితే పూజ ఎలా అయితే చేసుకున్నా. ద్వారబంధం పూజ ఇది. ద్వారం దగ్గర అయితే అక్కడ దీపం పెట్టేసుకున్నా. ఇంతే. చూస్తున్నారు కదా, ఇప్పుడే ఇంకా మార్నింగ్ అవుతుంది. నేనైతే ఇప్పుడు గుడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళాక వీడియో అయితే తీస్తాను. తీయడం కుదురుతుందో లేదో కానీ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీస్తాను. ఇంటి దగ్గర పూజ, తులసికోట దగ్గర పూజ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే గుడికి వెళ్తాను. గుడికి వెళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. పూజ అంతా అయిపోయింది. ప్రశాంతంగా ఉంటుంది. గుడికి వెళ్తే పీస్ఫుల్గా ఏదో తెలియని ఫీలింగ్ బాగుంటుంది. మీకు చూపించిన గుడి అయితే ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది అక్కడ పక్కనే చిన్న టెంపుల్ ఉంది కదా, అది శివాలయము. గుడికి వస్తారేమో అని మా వారిని అయితే లేపాను. అతను రానన్నారు. అందుకే నేను ఒక్కదాన్నే నడుచుకుంటూ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. 7 కల్లా లేస్తా అన్నారు. ఇప్పుడైతే 7:05 అయ్యింది. నేను వెళ్ళేసరికి ఉంటారో లేదో తెలియదు. నేనైతే గుడి నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను. మా వారిని రమ్మంటే రాలేదు. ఈవినింగ్ అయినా ట్రై చేయాలి, వస్తారో లేదో చూడాలి. తీసుకెళ్దాం అనుకుంటున్నాను కానీ కుదిరితే వస్తారు, లేదంటే లేదు. నేను వెళ్ళాను కదా, సరిపోతుందనే నా ఒపీనియన్. మీలో ఎంతమంది సోమవారం ఎలా జరుపుకున్నారో ఫస్ట్ సోమవారం నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఫస్ట్ మండే అయితే ఇలా అయింది. మీ ఫస్ట్ మండే ఎలా అయిందో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అందరికీ.